హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు బజాజు మిక్సర్ గ్రైండరు. దీని కేబుల్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. పాత కేబుల్ అనేది తీసేసి మనం కొత్త కేబుల్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కేబుల్ ఏ విధంగా మార్చాము, ఇండికేటర్ ఏ విధంగా మార్చాము అనేది ఈ వీడియోలో అనేది పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఇండికేటర్ కూడా ఫెయిల్ కావడం జరిగింది. మోటార్ యొక్క స్పీడ్స్ వైటు, ఎల్లో, రెడ్ స్విచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లాక్ వైర్కును ఈ స్విచ్ అనేది ఒకసారి టెస్టింగ్ చేసి చూసుకోవాలి. సిరీస్ వైర్ తోటి వర్కింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్నాక మనం కొత్త కేబుల్ అనేది సెట్ చేసుకోవాలి. ఇండికేటర్ కూడా సెట్ చేసేటప్పుడు ఈ ఓల్ అనేది చిన్నగా ఉండడం జరిగింది. ఈ ఓలు ఒక స్కూల్ ల్యాబ్ చేసుకొని మనం వెడల్పు ఎక్కువ చేసుకొని ఇండికేటర్ అనేది సెట్ చేసుకోవాలి. ఇండికేటరు ఈ లోపల హోల్ మనం వేసాము, వెడల్పు ఎక్కువ ఉంది కదా, దానిలోని ఇండికేటర్ సెట్ చేసుకొని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్ సెట్ కావడం జరిగింది. దానిపైన క్యాప్ అన్నది కూడా పెట్టడం జరిగింది. కార్డ్వేర్ కూడా తీసుకొని కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. బ్లాక్, రెడ్, గ్రీను. ఇండికేటర్కు రెడ్, బ్లాక్ డైరెక్ట్ కార్డ్వేర్కి వేయడం జరిగింది. మనం మిక్సీ పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఇండికేటర్ అనేది ఆన్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫేసు, ఇది వచ్చేసి న్యూట్రల్. ఎర్తింగ్ వచ్చేసి మోటార్కు డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా స్విచ్ యొక్క కనెక్షన్స్ ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఫేస్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫేస్కు స్విచ్కి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బ్లాక్ న్యూట్రల్ ఉంది కదా, లోడ్ బటన్కి ఇవ్వడం జరిగింది. లోడ్ బటన్ నుంచి మోటార్కు పోవడం జరిగింది. ఈ విధంగా నెక్స్ట్ ఇండికేటర్కు ఫేస్ న్యూట్రల్ డైరెక్ట్ చేయడం జరిగింది. కార్డ్వేర్కి ఈ విధంగా ట్యాగ్ వేసి పెట్టుకుంటే మనము బయట నుంచి మెల్టింగ్ చేసినప్పుడు కేబుల్స్ గజిబిజి కాకుండా ఉంటాయి, లోపల కేబుల్స్ కట్ కాకుండా ఉంటాయి. మనం డైరెక్ట్ మిక్స్ ఆన్ చేసుకొని ఇండికేటర్ అనేది రావడం జరిగింది. ఒకసారి మిక్సీ అనేది కూడా మనం చెక్ చేసి చూసుకుందాం. మిక్సీ ఆన్ చేస్తే వర్కింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, వర్క్ చేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.